అందరికీ నమస్కారమండి. ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లి తండ్రి తప్పనిసరిగా ఈ వీడియోను చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టగానే చాలా సంతోషిస్తారు. ఆడపిల్ల పుట్టగానే సరిపోదు, ఆడపిల్లను కన్న తల్లిదండ్రులు తప్పనిసరి ఈ విషయాలు తెలుసుకోవాలి. ఆ భగవంతుడు ఆడపిల్లలను అందరికీ ఇవ్వడు. ఎవరికి ఇస్తాడంటే ఆడపిల్లలను కని పెంచి పోషించి పెద్దవారిని చేసి కన్యాదానము చేసే ఆ మహాభాగ్యాన్ని కొందరికే ఇస్తాడు అని పెద్దలు అంటున్నారు. ఆడపిల్లలను కొన్ని ఇళ్లలో మాత్రమే జన్మించేలా ఆ భగవంతుడు చేస్తాడు. ఎందువలన అంటే ఆడపిల్ల అంటే సామాన్యమైనది కాదు. ఆ మహాలక్ష్మి స్వరూపము. సృష్టికి మూలము ఆడది, ఇంటికి దీపము ఇల్లాలు అని మన ఋషులు పెద్దలు చెప్పారు. సైన్స్ కూడా చాలా అభివృద్ధి చెందింది, కానీ ఇంకా కొందరు మారలేదు. ఆడపిల్ల పుడితే మైనస్ అని, మగపిల్లవాడు పుడితే మంచిదని అనుకుంటూ ఉన్నారు. ఎవరికైనా ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉంటే చాలు, అయ్యో పాపం వారికి ముగ్గురు ఆడపిల్లలు అని అంటూ ఉంటారు. వారిపై జాలి చూపిస్తారు. కానీ మగపిల్లలు ఉంటే మాత్రం వాడు చాలా అదృష్టవంతుడని పొగడుతారు. ఇంకొంతమంది ఒక్కరో ఇద్దరో ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఇంట్లో భార్యను వేధిస్తూ సూటిపోటి మాటలతో వారిని ఆ పాపాత్ములు తిడుతూ ఉంటారు. మాకు వంశం అభివృద్ధి చెందడానికి ఒక్క మగపిల్లవానిని పుట్టిస్తే నీకు ఏం రోగము, అందరూ ఆడపిల్లలనే కన్నావు అని తిడుతారు. మళ్ళీ గర్భం వస్తే ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్ చేయిస్తారు. అటువంటి పాపాత్ములకు నరకం తప్పదని పెద్దలు అంటున్నారు. కానీ మన సృష్టికి మూలము స్త్రీ. దేవతలు కూడా పురాణాలలో స్త్రీలను ఎంతగానో గౌరవించారు. మనము ఏ దేవునిని తీసుకొని చూసినా లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వర్లు, సీతారాములు అని అంటాము. కానీ రాములు సీత అని అనము. పరమేశ్వరుడు పార్వతి అని కూడా అనము. పార్వతీ పరమేశ్వర్లని మాత్రమే అంటాము. పెళ్లి పత్రికల్లో కూడా మొదట స్త్రీల పేరు వేస్తారు. అంటే శ్రీమతి, శ్రీ అంటారు. తర్వాత మగవారి పేరు రాస్తారు. మన సనాతన ధర్మంలో పార్వతీదేవికి ఆ శివుడు తన శరీరంలో అర్ధభాగాన్ని ఇచ్చాడు. మనము చాలా చిత్రపటాలను చూస్తే శివుని శరీరంలో అర్ధభాగము అమ్మవారికి ఇచ్చేశాడు. తరువాత గంగాదేవిని తన తలపై పెట్టుకొని గౌరవించాడు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని తన హృదయంలో పెట్టుకున్నాడు. వెంకటేశ్వర స్వామి ఫోటో చూస్తే శ్రీదేవి భూదేవి అతని హృదయంలో ఉంటారు. ఇక బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని తన నాలుకపైన పెట్టుకున్నాడు. ఇలా అందరూ దేవుళ్ళు తమ భార్యలను గౌరవించారు మరియు శక్తిని కూడా అప్పగించారు. అంటే ఇప్పుడు చదువు రావాలి అంటే మనము సరస్వతీదేవిని ఆరాధిస్తాం. ఐశ్వర్యము, బంగారము, ఆస్తులు కావాలంటే మనము లక్ష్మీదేవిని ఆశ్రయించాలి. ఏ శక్తి కావాలన్నా ఆ ఆదిపరాశక్తి పార్వతీదేవిని ఆరాధించాలి. దేవతలు కూడా అన్ని శక్తులను స్త్రీలకే ఇచ్చారు. అందువలన భగవంతుడు ఎంతో పుణ్యం చేసినటువంటి తల్లిదండ్రులకు మాత్రమే ఆడపిల్లలను ప్రసాదిస్తాడు. చాలా అదృష్టం ఉంటేనే ఆడపిల్లలు జన్మిస్తారు. చాలామంది అంటారు అబద్ధం చెబితే ఆడపిల్లలు పుడతారని. కానీ ఇది తప్పు అని పెద్దలు చెబుతున్నారు. పుణ్యము మరియు అదృష్టం ఉన్నవాళ్ళకే ఆడపిల్లలు జన్మిస్తారు. మనము ఈ జన్మలో స్త్రీలను బాధపెట్టినా, దుర్భాషలు ఆడినా, అవమానించినా, వారి కంట్లో అంటే దుఃఖంకు కారణమైన వారిని అసహ్యించుకున్న అటువంటి పాపాత్ములకు
వచ్చే జన్మలో ఆడపిల్లలు జన్మించరు. అంటే వాళ్ళను నిందించినా, బాధపెట్టినా, ఏడిపించిన వారికి ఆడపిల్లలు జన్మించే అవకాశము ఆ భగవంతుడు ఇవ్వడు. దేవతలకు కూడా ఆడపిల్లలు ఉన్నారు. కానీ మనలో చాలామందికి ఆ విషయము తెలియదు. పార్వతీ పరమేశ్వర్లకు గణపతి కుమారస్వామి ఉన్నాడు అని తెలుసు. కానీ వారికి కూడా ఆడపిల్ల ఉంది. ఆమెనే మనసాదేవి. ఆమె నాగదేవతలకు అధిపతి. లక్ష్మీనారాయణలకు కూడా ఒక ఆడపిల్ల ఉంది. ఆమెనే వల్లీదేవి. ఈమె సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భార్య. సరస్వతీదేవి, బ్రహ్మదేవులకు కూడా ఆడపిల్ల ఉంది, అహల్యాదేవి. దేవేంద్రునికి జయంతి అనే కూతురు ఉందని పెద్దలు చెబుతున్నారు. ఇక మహాభారతములో ధృతరాష్ట్రుని భార్య గాంధారికి కూడా కూతురు ఉంది. ఆమె వేదవ్యాసుని ప్రార్థిస్తుంది. అప్పుడు వేదవ్యాసుడు 100 మంది కొడుకులను ప్రసాదిస్తా అంటే నాకు కూడా కూతురు కావాలి అంటుంది. ఆ మహాప్రతివత దుస్సల అనే కుమార్తెకు జన్మనిస్తుంది. చాలామంది తల్లిదండ్రులు కొడుకు పుట్టగానే సంతోషంతో స్వీట్స్ పంచిపెడతారు. కానీ ఆడపిల్ల పుడితే వారికి సంతోషం ఉండదు. కానీ ఆడపిల్ల పుడితేనే పండుగ చేసుకోవాలి. ఆడపిల్ల లక్ష్మీదేవి స్వరూపము. మగపిల్లవాడు ఒక ఇంటికి పేరు తెస్తాడు. కానీ ఆడపిల్ల అటు అత్తింటికి మరియు ఇటు పుట్టింటికి పేరు తెస్తుంది. అందుకని ఆమెను ఆడబిడ్డ అంటారు. ఆడబిడ్డ అంటే అత్తగారి ఇంటికి బిడ్డ అని అర్థము. ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళి చక్కగా సంసారం చేస్తున్నప్పుడు గృహిణి ధర్మాలు నిర్వర్తిస్తూ ఉంటే ఆమెను అందరూ పొగడుతారు. వారి తల్లిదండ్రులు ఎంత మంచిగా పెంచారు, ఈమె మా ఇంటికి కోడలు కావడం మా అదృష్టము అంటారు. చుట్టుపక్కల వారు కూడా ఆమెను పొగుడుతూ వారి తల్లిదండ్రిని కూడా మెచ్చుకుంటారు. అత్తింటికి పుట్టింటికి పేరు తెచ్చే శక్తి ఒక ఆడపిల్లకే ఉంది. మనము అన్ని దానాలు చేస్తాము, అన్ని దానాలు చేయవచ్చు. అన్నదానము, వస్త్రదానము, గోదానము, భూదానము అన్నీ చేయవచ్చు. కానీ కన్యాదానం చేయాలంటే మాత్రం ఆడపిల్ల కావాలి. కన్యాదానం చేసేటప్పుడు ఒక మంత్రము చెబుతారు, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అని. అంటే నా కూతురు సాక్షాత్ లక్ష్మీదేవి, సౌభాగ్యవతి. అక్కడ కూర్చున్న మా అల్లుడు సాక్షాత్ మహావిష్ణువు. అతనికి నేను లక్ష్మీ రూపమైనటువంటి నా కూతుర్ని ఇచ్చి కన్యాదానము చేస్తూ ఉన్నాను అని చెబుతారు. నేను మహాలక్ష్మి స్వరూపమైన నా కూతుర్ని విష్ణు రూపమైన నా అల్లునికి ఇచ్చి కన్యాదానం చేస్తున్నాను. కాబట్టి శాస్త్రాల ప్రకారం మా పూర్వీకులు అంటే నా ముందు పుట్టిన తండ్రిగారు, తాతగారు, ముత్తాతగారు అంటే 10 తరాల వారు మరియు నా తర్వాత జన్మించిన 10 తరాల వారు అంటే ముందు 10 తరాల వారు, వెనుక 10 తరాల వారు శాశ్వత బ్రహ్మలోకములో బంగారు మేడలో ఉండి నివాసము చేసుకుంటూ పంచభక్ష పరమాన్నాలు తినుకుంటూ సంతోషముగా ఉండేటట్టు దేవతలు అర్హతను కల్పిస్తారు. అందువలన కన్యాదానము చేసిన వారు మరియు మన వెనుక పూర్వీకులు 10 తరాల వారు తర్వాత పుట్టబోయే 10 తరాలకు కూడా బ్రహ్మలోకంలో నివాసం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. అంతేకాకుండా బ్రహ్మలోకము నుండి సూర్యలోకం వరకు నల్ల నువ్వులు పేర్చుకుంటూ పోతే అవి ఎన్ని పడుతాయో అన్ని సంవత్సరములు కన్యాదానం చేసిన తల్లిదండ్రులు వైకుంఠములో శాశ్వతముగా ఉంటారు అని శాస్త్రాలలో పెద్దలు చెప్పినారు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసిన విషయము, కౌసల్యాదేవి అనే స్త్రీ లేకుంటే శ్రీరాముడు భూమి మీదికి వచ్చేవారు కాదు. దేవకి అనే స్త్రీ లేకుంటే శ్రీకృష్ణుడు భూమి మీద
ఎలా అవతరించేవాడు? అంజనీదేవి లేకుంటే ఆంజనేయస్వామి ఎలా వచ్చేవాడు? స్త్రీ మాత్రమే సృష్టికి మూలము. స్త్రీ మాత్రమే బిడ్డకి జన్మనిస్తుంది. స్త్రీ గర్భం ధరించినది అంటే ఒక తపస్సుతో సమానము. ఆమె 9 నెలలు చాలా కష్టపడుతుంది. చాలామంది గర్భం ధరించిన తర్వాత అనేక కష్టాలు పడతారు. తర్వాత వాంతులవుతాయి. అయినా కూడా తన కడుపులో బిడ్డకి బలహీనం అవుతుందని ఇష్టం లేకున్నా అన్నము తింటారు. ఎన్నో శ్రమలకు కష్టాలకు ఓర్చి తన ఎర్రని రక్తాన్ని తెల్లగా పాల రూపంలో బిడ్డకి అందిస్తుంది. ఎన్నో నొప్పులు కష్టాలు పడుతారు. బిడ్డ పుట్టిన తర్వాత ఎన్నో ఉపచారాలు చేస్తారు. మలమూత్రాలు కడుగుతారు. వారిని పెంచి పెద్ద చేస్తారు. ఇటువంటి గొప్ప సౌశీల్యము స్త్రీకి మాత్రమే ఉంటుంది. ఆడవారు లేని ఇల్లు ఇల్లే కాదు. దేవుడు లేని దేవాలయము ఎలా ఉంటుందో స్త్రీ లేని ఇల్లు కూడా అటువంటిదే. ఇంటికి దీపం ఇల్లాలు. ఆమె లేకుంటే ఇల్లు చిందరవందరగా ఉంటుంది. చెత్తా చెదారము ఉంటుంది. స్త్రీ ఉన్న ఇల్లు స్వర్గము. స్త్రీ లేని ఇల్లు శ్మశానంతో సమానమని పెద్దలు అంటున్నారు. అందుకని ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు. వారికే, అదృష్టం ఉన్నవారికే మహాలక్ష్మి స్వరూపమైన ఆడపిల్లలు పుడతారు. అందుకని వారికి పెళ్ళిళ్ళు చేయాలి. చదువు ఎందుకు అనే ఆలోచన కూడా మనము విడిచిపెట్టాలి అని పెద్దలు అంటున్నారు. వారికి ఏ రంగంలో ఇష్టమో ఆ రంగంలో ముందుకు పంపించండి. చదువు చెప్పించండి. వారిని ప్రోత్సహించండి. వారి వెనుక ఉండి మీరు నడిపించండి. ఆడపిల్లలకు ఋతుక్రమం ఉన్నప్పుడు వారిని తిట్టడం కానీ, కొట్టడం కానీ, చివాట్లు పెట్టడం కానీ, వారిని ఏడిపించడం కానీ చేస్తే సాక్షాత్ మహాలక్ష్మి ఆ ఇంటి నుండి వెళ్ళిపోతుందని పెద్దలు చెబుతున్నారు. ఆడపిల్ల సాక్షాత్ లక్ష్మీ స్వరూపము. పత్రికల్లో కూడా చీలసౌ అని రాస్తారు. అంటే చిరంజీవి లక్ష్మీ స్వరూపమని. అందుకని ప్రతి ఆడపిల్ల కూడా లక్ష్మీ స్వరూపము. అందుకని వారిని కన్న తల్లిదండ్రులు బాధపడవద్దని, ఆడపిల్లలు ఉన్నారని గర్వంగా చెప్పుకోమని, ఎవరైనా సానుభూతి చూపిస్తే వారికి ఘాటైన సమాధానం చెప్పుమని పెద్దలు అంటున్నారు. ఆడపిల్లలను కన్నవారే నిజమైన అదృష్టవంతులు. స్త్రీ లేకపోతే సృష్టి లేదు అని పెద్దలు చెబుతున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.